అంచేత మీరు సాధన చెయ్యండి. ఏ విధానంలో ఉన్నారా, ఏ ఆచారంలో ఉన్నారా, అది అవునా కాదా దాన్ని మాత్రం ఇక్కడ చర్చకి వెళ్ళటం లేదు. ఏది చేస్తున్నా కానీ దాని మీద దృష్టి పెట్టి చెయ్యండి. అలా చేస్తున్న వాళ్ళ కోసం అని చెప్పే ఈ మాఘ పురాణంలో అద్భుతమైన కథలు చెప్పారు. ఏమిటో తెలిసిన ఒకటి, అప్సరసలో ఒక అమ్మాయి ఉంది, తిలోత్తమ అని చెప్పి. ఆ అమ్మాయి ఎలా వచ్చిందో తెలిస్తే ఈ మాఘమాస సాంప్రదాయం గొప్పతనం తెలుస్తుంది. అలాగే ఇంకొక అమ్మాయి ఉంది, ఊర్వశి అని చెప్పి. ఆ ఊర్వశి ఎలా వచ్చిందో కూడా తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఒకప్పుడు చలనచిత్ర రంగంలో అద్భుతమైన నటీమణికి ఊర్వశి అని ఇచ్చేవారు, అది కాస్త తీసేశారు, దాంట్లో అపార్థం వచ్చిందని చెప్పి. కానీ ఊర్వశి ఎలా జన్మించిందో తెలుసా? ఇంద్రుడి కోసం విష్ణుమూర్తి తన కుడి తొడ ఇలా చరిస్తే తొడ నుంచి పుట్టిందా అమ్మాయి ఊర్వశి. అజ్రంభాది అప్సరసల కంటే అందగత్తె. ఆ కథ వేరే, అది కూడా మాఘమాసంలోనే జరిగింది. అది విశేషం, పక్కనట్టే పెడదాం, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే ఇంకో మహాతల్లుంది, తిలోత్తమ. తిలోత్తమ అంటే అర్థం తెలుసా అండి? ఇద్దరు రాక్షసుల్ని చంపడం కోసం బ్రహ్మగారు ఒక అమ్మాయిని సృష్టించదలుచుకున్నారు. కానీ అప్పటికే ఒక అమ్మాయి గంధర్వకాంచ పుట్టి ఉంది. ఆ పిల్లని పిలిచి, అమ్మా నీలో ఉన్న అందానికి కొత్త అందాలు చేరుస్తాను. ఎలా? ప్రపంచంలో ఉండే నువ్వుల గింజలు ఎన్ని ఉంటాయో ఒక్కొక్క నువ్వు గింజలో ఒక్కొక్క అందాన్ని పట్టుకొచ్చి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, నీరు ఇలాగా. అంటే నువ్వు గింజలు ఎంత ఉంటాయండి? నువ్వు గింజలతో ఒక మనిషిని అయితే ఎంత అవుతుందండి? అందుకని తిల ఉత్తమ అంటే ప్రతి నువ్వు గింజలో ఉండే సౌందర్యము, శక్తి వీటన్నిటినీ కలిపి నీలో ప్రతిక్షేపిస్తున్నాను. కాబట్టి నీ వల్ల ఈ ఘనకార్యం కావాలి. ఆ కథ కూడా చెప్పుకుంటాం మనం. ఈ రెండూ జరిగింది మాఘమాసంలోనే జరిగాయి. పురాణాల్లో కొంచెం తేడాతోటి చెప్పారు, అది కూడా చెప్పుకుందాం. అంటే వీళ్ళిద్దరి జన్మలు కూడా మనకి ఎంతసేపు కూడా రంభ, ఊరసి, మేనక, తిలోత్తమ, ఘృతాచి అనేసరికి ఎంతసేపు ఇంద్రుడు, గానా భజాన, తాగుడు, షికారు కాదండి. అది దానికి వేరే కారణం ఉంది. అలాంటి వాడే ఇంద్రుడైతే ఋగ్వేదంలో ఇంద్రుడి కోసం మంత్రాలు ఎందుకు ఉంటాయండి? ఆలోచించండి. అక్కడ ఇంద్ర శబ్దానికి అర్థం అది కాదు, ఆయన అలా ఉండడానికి కూడా కారణం వేరు. అది లోకంలో ఎలా ఉంటుందండి? పరమ దుర్మార్గాలు చేస్తాడు ఒక పై స్థాయి వ్యక్తి, వాడిని జైల్లో పెడితే పిక్ పాకెటర్ నుంచి జైల్లో ఉంచినట్టుగా వాడిని ఉంచుతారా? వాడికి ప్రత్యేకంగా నిద్రపోవడానికి స్థలం, ఏసీ, మరొకటి. మరి ఎలాగండి? ఇంద్రుడికి కూడా కొన్ని అవకాశం అలాగే వచ్చాయి. తప్పులు చేయలేదని కాదు, తప్పులు శిక్ష పడింది. ఇంద్రుడికి ఉన్న గొప్పతనం చూడాలంటే వీళ్ళనే చూడండి, మీకు అర్థమవుతుంది. అది చెప్పిందే మాఘపురాణము. అందుకని అంటున్నాము. అంచేత బ్రహ్మ, అలాగే హేమహారి, సురాప ఇలాంటివన్నీ చేసిన వాళ్ళందరినీ కూడా రక్షించింది